నేను రాజును, నేను నడిపిస్తాను అని అన్నాడు. పగటిలో మేఘస్తంభంగా నడిపించాడు, రాత్రిలో అగ్నిస్తంభంగా నడిపించాడు, నీళ్ళిచ్చి బండగా వారిని వెంబడించాడు. వీరి తండ్రి అయినటువంటి యాకోబుతో పెనుగులాడినటువంటి క్రీస్తు ఈ క్రీస్తు. భూమి ఆకాశములను ఐక్యపరుస్తున్నటువంటి క్రీస్తు యెహోవా దూతగా వారి మధ్యకు వచ్చాడు. భూమి ఆకాశములను ఐక్యపరుస్తున్నటువంటి క్రీస్తు సైన్యములకు అధిపతి యెహోవాగా వారి ముందుకు వచ్చాడు. వారిని నడిపించడం మొదలుపెట్టాడు. నడిపించి తీసుకుని వచ్చినటువంటి ఇశ్రాయేలుతో అన్నాడు, నీకు న్యాయము మర్చిపోకూడదు, స్వాతంత్రం మర్చిపోకూడదు, న్యాయము నీకు నీ మధ్య జరగాలి, కాబట్టి నీకు నేను న్యాయాధిపతులను ఇస్తాను అని చెప్పాడు. న్యాయాధిపతులు బైబిల్ గ్రంథంలో ఆది కాండం పంచకాండములు అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? న్యాయం. ద మెయిన్ థీమ్ ఆఫ్ బైబిల్ ఈజ్ జస్టిస్. న్యాయమును జరిగించటమే బైబిల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి థీమ్. న్యాయం. కాబట్టి న్యాయాధిపతులను ఇస్తాను అన్నాడు. నీ మధ్య కనికరం ఉండాలి, కాబట్టి నీకు ఒక రాజ్యాంగాన్ని ఇస్తాను అని అన్నాడు. దాన్నే ధర్మశాస్త్రం అని పిలుస్తున్నాం. మనుష్యులను దేవుని రాజ్యముగా ఏర్పరిచాడు. మీ ద్వారా